నెల్లూరు డీకేడబ్ల్యూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు తల్లిదండ్రులు అధ్యాపకుల ఆత్మీయ సమావేశం డీకేడబ్ల్యూ కళాశాల ప్రిన్సిపల్ గిరిసార్ గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నిర్మలా ఏజెన్సీ అధినేత నిర్మలా నరసింహారెడ్డి సార్, ప్రిన్సిపల్ డాక్టర్ రమణారెడ్డి సార్, కుట్టి కాలేజ్ సుకుమారి మేడం, లాయర్ శేషమ్మ మేడం మరియు అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నిర్మలా నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డీకేడబ్ల్యూ కళాశాలలో 1400 మంది పిల్లలు చదువుతున్నారంటే నెల్లూరుకే గర్వకారణమని, ఈ కాలేజ్ అందుకే బయట ఊర్లో నుంచి వచ్చే పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు పొందాలని, మంచి భవిష్యత్తు ఉండాలని నిర్మలా నరసింహారెడ్డి సార్ మీడియా ద్వారా తెలియజేశారు. Gratitude to your mother, so gratitude to your father, so gratitude. భారీగా జరుగుతుంది. మనకు ఒక సార్థక పాపగా ఉన్నాము అనే ఆనందం మాత్రం నాకు కలుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మరే ఆనందం, ఎంత మన పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు. ఇప్పుడే అనిత 958 మార్క్స్ తోటి ర్యాంక్ రావడం, ఆ అమ్మాయికి రేపు ఆదివారం రోజు ఆ అమ్మాయికి స్కాలర్షిప్ క్యాష్ చేస్తున్నాము. ఇస్తారు. ఆ అమ్మాయి చూస్తే ఆ సర్టిఫికేట్ అనేది ఇదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్స్. అంటే ఎడ్యుకేషన్తో టర్నింగ్ పాయింటే ఈ ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే మీరు నిర్ణయించుకోవాలి. డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ కలెక్టర్ కావాలన్నా, దానికి ఐపీఎస్ పోలీస్ కావాలన్నా. అదేవిధంగా లైఫ్ పార్ట్నర్కి ఈ టర్నింగ్ పాయింట్లో తొందరపడకుండా పేరెంట్స్ ప్రకారం మీరే ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఏ సైన్స్ ఇస్తారో దాని ప్రకారం పోవడం అనేది చాలా అవసరం. తొందరపడని లైఫ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎవరు ఏం చదువుకోవాలి, దేనికి ఏ రూట్లో పోవాలనేది ఇంటర్మీడియట్ తర్వాతనే నిర్ణయం
కాలేజ్ అనేది మీకు మంచి కాలేజ్ అనేది మీ అదృష్టం. నెల్లూరుకి ఒక ఆరోగ్యం డీకేడబ్ల్యూ కాలేజ్ అనేది నెల్లూరు అనేది మనందరికీ గెలవడం. ఆ కాలేజీలో మీరు చదవడం అనేది మీ అదృష్టం. కాబట్టి ఈ అవకాశాన్ని మంచిగా తీసుకొని మంచి అభివృద్ధి కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మా కళాశాలకు మీలాంటి దాతల అవసరం చాలా ఉంది. ఒకటి మేము అప్పుడప్పుడు కలుసుకుంటాము. మా కోరికలు మేము తీర్చాల్సిన కాలేజ్ మెగా పేరెంట్స్ టీచర్స్ డే సందర్భంగా ఇక్కడ కలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ పేరెంట్స్, పిల్లలు, టీచర్సు అందరూ కలిసి ఈ మీటింగ్ పెట్టుకోవడం అనేది ఒక అవినాభావ సంబంధం. చాలా బాగుంది. ఈ డీకేడబ్ల్యూ కాలేజీలో ఒక 1400 మంది జూనియర్సే ఇంటర్మీడియట్లోనే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఈ కాలేజీ నెల్లూరుకి ఒక ఆణిముత్యం. ఈ నెల్లూరుకి గర్వకారణం కూడా. ఈ కాలేజీ ఉంది కాబట్టే ఇంతమంది పిల్లలు చదువుతూ ఎక్కడెక్కడి నుంచో లోయర్ పిల్లలు చదవడం అనేది జరుగుతూ ఉంది. లేకపోతే వీళ్ళు చదువుకునే అవకాశం లేకుండా ఉండేది. ఈ పిల్లలు ఇక్కడ కాలేజీ లేకపోతే చదువు ఉండేవాళ్ళు కాదేమో. కాబట్టి ఈ కాలేజీ ఉండడం వల్ల ఈ పిల్లలు ఇక్కడ చదువుకోవడం, అందరూ పేద పిల్లలే ఎక్కువ మంది ఇక్కడ చదువుతున్నారు. హాస్టల్ ఉంది కాబట్టి వేరే ఊళ్ళ నుంచి, విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. కాబట్టి ఈ కాలేజీలో చదివిన పిల్లలు రేపు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇప్పుడు చదువుకొని మంచి ఉద్యోగాలు, మంచి అవకాశాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీని చక్కగా సరిదిద్దుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఆ మెలకువలు, విద్య అన్నీ ఉంటాయి. కాబట్టి చదువుకోవడం అనేది చాలా అవసరం. ఈ పిల్లలు మామూలు ఈ కాలేజీ లేకుండా ఉంటే చదవకపోవచ్చు. కాబట్టి ఈ డీకేడబ్ల్యూ కాలేజీ అనేది నెల్లూరులో ఉండడం అనేది నెల్లూరు జిల్లాకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ ప్రిన్సిపాల్ రమణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కొత్తగా ఇక్కడికి కాలేజీకి ట్రాన్స్ఫర్ కావడం ఈ కాలేజీకి కూడా సూచకం. వీళ్ళిద్దరూ పనిచేయాలి, కాలేజీ బాగుండాలి, స్టూడెంట్స్ బాగుండాలి, స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ పెరగాలి, స్టూడెంట్స్ ర్యాంక్స్ రావాలి అని కోరుకునే వాళ్ళల్లో నెంబర్ 1. కాబట్టి వీళ్ళందరి కృషితో ఈ కాలేజీ అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా అధ్యాపకుల సపోర్టు వీటన్నిటితోటి కాలేజీ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.